Hi everyone, welcome to Label Sharda. I am Madhuri. I am back with a new video. Ee video lo meeku ma kids collection చూయించబోతున్నాను. So let's get into the video. Let's start with this outfit. చాలా ప్రిటీగా ఉంటుంది, చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఇది ఒక బేబీ ఫస్ట్ బర్త్డే అవుట్ఫిట్. సో యోక్ పార్ట్ వచ్చేసి ఇలా ఫ్లవర్ పెటల్స్ తో హైలైట్ చేసాము విత్ స్టోన్స్. 3 స్ట్రక్చర్డ్ లేయర్స్ ఇచ్చాము. ఓవరాల్ గౌన్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ లో ఇలా ఒక బో ఇచ్చాము. ఇది ఒక బేబీ ఫస్ట్ బర్త్డే అవుట్ఫిట్. ఇలాంటి ప్యానల్ గౌన్స్ చాలా డిజైన్ చేసాము. వి డెంట్ హ్యావ్ టైమ్ టు ఫిల్మ్ దోస్, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దాట్. సో ఈ అవుట్ఫిట్ కి ఇలా క్యూట్ గా ఒక హెడ్ బ్యాండ్ ని కూడా రెడీ చేసాం విత్ అ బో. సో నెక్స్ట్ అవుట్ఫిట్ కి వెళ్ళిపోదాము. దిస్ ఇస్ ఆ సెకండ్ అవుట్ఫిట్, బ్లాక్ ఫ్రాక్. చాలా బాగుంటుంది. బ్లాక్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. సో ఈ ఫ్రాక్ ని మనం హైలో ప్యాటర్న్ లో డిజైన్ చేసాము విత్ బాక్స్ ప్లీట్స్. ఫ్యాబ్రిక్ ఆల్రెడీ ప్లెయిన్ ఉంది కాబట్టి ఫ్యాబ్రిక్ ని మ్యానిపులేట్ చేయడానికి ఇలా సీక్వెన్స్ మెటీరియల్ తో ఒక బెల్ట్ ఇచ్చాము. యోక్ పార్ట్ ని హైలైట్ చేయడానికి ఇలా ప్లెయిన్ అండ్ సీక్వెన్స్ మెటీరియల్ యూస్ చేసి ఇలా ఒక బో ఇచ్చాము. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఒక బిగ్ బో ఇచ్చాము. సో హ్యావ్ అ లుక్. సో మేము జనరల్గా కిడ్స్ అవుట్ఫిట్స్ అన్నిట్లో వాళ్ళకి కంఫర్టబుల్ ఉండాలి అని చెప్పి 2 లేయర్స్ ఆఫ్ లైనింగ్ ఇస్తాము, కాటన్ అండ్ క్రేప్. అన్ని కిడ్స్ అవుట్ఫిట్స్లో మేము అలాగే యూస్ చేస్తాము ఫర్ కిడ్స్ కంఫర్ట్నెస్. నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాము. సో దిస్ ఇస్ ఆ థర్డ్ అవుట్ఫిట్, వైట్ ఫ్రాక్. చాలా ప్రిటీగా ఉంటుంది. సో ఇది ఒక పార్టీ వేర్ ఫ్రాక్. సో యోక్ పార్ట్ వచ్చేసి ఇలా హ్యాండ్ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము అండ్ ఒక బో ఇచ్చాము. అండ్ కింద పార్ట్లో మనం ఆర్గాన్జా యూజ్ చేసాము. ఫ్రాక్ని హైలైట్ చేయడానికి ఇలా ప్లీటెడ్ రఫుల్స్ ఇచ్చాము. సో హ్యావ్ అ లుక్. నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాము. దిస్ ఇస్ ఆ ఫోర్త్ అవుట్ఫిట్, yellow ఆర్గాన్జా ఫ్లోరల్ ఫ్రాక్. చాలా ప్రిటీగా ఉంటుంది. వెకేషన్స్కి కానీ చిన్న చిన్న పార్టీస్కి కానీ పిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఈ ఫ్రాక్ని మనం యోక్ పార్ట్ హైలైట్ చేయడానికి ఇలా స్క్వేర్ నెక్ ఇచ్చాము విత్ బెలూన్ స్లీవ్స్. అండ్ కింద వచ్చేసి ఇలా రఫుల్స్ ఇచ్చాము, ప్లీటెడ్ రఫుల్స్. బ్యాక్లో ఇలా సింపుల్గా డిజైన్ చేసాము. సో నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. దిస్ ఇస్ ఆ ఫిఫ్త్ అవుట్ఫిట్, రెడ్ ఫ్రాక్. చాలా ప్రిటీగా ఉంటుంది. ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్. రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఆల్ ఓవర్లో సిల్వర్ అండ్ గోల్డ్తో బూటాస్ ఇచ్చారు. 1/2 ఇంచ్ ప్లీట్స్తో ఈ ఫ్రాక్ని డిజైన్ చేసాము. టు హైలైట్ దిస్ ఫ్రాక్ యోక్ పార్ట్లో మేము ఈ లేస్ని యూజ్ చేసాము అండ్ బాటంలో ఇలా ప్లీటెడ్ రఫుల్స్ ఇచ్చాము. సో ఇది జస్ట్ 1.5 మీటర్లో డిజైన్ చేయగలిగాము. సో నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాము. దిస్ ఇస్ ఆ సిక్స్త్ అవుట్ఫిట్, క్రాప్ టాప్ లెహెంగా. బ్లౌజ్ వచ్చేసి ఇలా వైట్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. నెట్ ఫ్యాబ్రిక్ పైన మనకి సీక్వెన్స్తో ఎంబ్రాయిడరీ ఇచ్చారు అండ్ స్కాలోప్స్ ఇలా ఇచ్చారు. లెహెంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి కోటా పైన మనకి ఆల్ ఓవర్లో ఫ్లవర్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు విత్ స్కాలోప్ వర్క్. అండ్ బ్లౌజ్ని హైలైట్ చేయడానికి ఇలా పీటర్ ప్యాన్ కాలర్ ఇచ్చాము విత్ కోటా ఫ్యాబ్రిక్. సో డ్యూయల్ పర్పస్ కోసం మేము ఫ్రాక్ కమ్ లెహెంగా లాగా డిజైన్ చేసాము. దిస్ ఈస్ ద ఫ్రాక్ మోడల్. క్రాప్ టాప్ తీసేస్తే లుక్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాము. దిస్ ఇస్ ఆ లాస్ట్ అవుట్ఫిట్ ఫర్ టుడేస్ వీడియో. సో ఇది క్రాప్ టాప్ లెహెంగా. సో ఇది కూడా సేమ్ అండి, మల్టీపర్పస్ కోసం ఫ్రాక్ అండ్ లెహెంగా మోడల్లో స్టిచ్ చేయించాము. ఈ లెహెంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్. డోలా సిల్క్ పైన మనకి ఆల్ ఓవర్లో యాప్లిక్ వర్క్ ఇచ్చారు అండ్ మేము ఇలా స్కాలప్స్తో డిజైన్ చేసాము. బ్లౌజ్ వచ్చేసి బనారస్ ఫ్యాబ్రిక్. బనారస్ ఫ్యాబ్రిక్ పైన జరీతో ఆల్ ఓవర్లో వర్క్ ఇచ్చారు అండ్ బ్లౌజ్కి కూడా మేము ఇలా స్కాలోప్స్ ఇచ్చాము విత్ బుట్టా హ్యాండ్స్. అండ్ నెక్ వచ్చేసి ఇలా స్వీట్ హార్ట్ ఇచ్చాము. క్రాప్ టాప్ తీసేస్తే లుక్ ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫ్రాక్ మోడల్. కిడ్స్ అవుట్ఫిట్స్ చాలా డిజైన్ చేసాము కానీ అన్నీ చూపించలేకపోతున్నాము. సో వీడియో షూట్ చేసే టైంకి మా దగ్గర ఏ అవుట్ఫిట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అవే మీకు చూపించగలుగుతున్నాము. సో ఇప్పటి వరకు మీరు చూసిన అన్ని అవుట్ఫిట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ and please do consider subscribing to our channel. See you in the next vlog.